డాలర్ జోర్. గత కొన్ని రోజులుగా ఇదే న్యూస్. లోకల్గా ఇంటర్నేషనల్గా అసలు ఏం జరుగుతోంది? $1 ఈక్వల్ టు 100 రూపీస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదా? ఇలాంటి డౌట్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. $1 సమానమైంది. ఇలా జరగడం వల్ల కొంతవరకు లాభం, చాలా వరకు నష్టం. మరి రూపాయి వాల్యూ పెంచుకునేది ఎలా? ఆర్బీఐ యాక్షన్ ప్లాన్ ఏంటి? డాలర్ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. కొన్ని దేశాల్లో లోకల్ కరెన్సీ ఎన్ని కోట్లైనా $1 ముందు దిగదుడిపే. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కి ఎవరైనా ఫారినర్స్ వెళ్తే లోకల్ కరెన్సీ కంటే డాలర్లే కావాలంటారు. అట్లుంటది డాలర్తోని. ఇంటర్నేషనల్ గా ఏ ప్రాబ్లం వచ్చినా గిరాకీ పెరిగేది డాలర్కే. యుద్ధాలైనా, రోగాలైనా, పాండమిక్ అయినా, ఎండమిక్ అయినా, ఏవైనా సరే అంతా అప్పుడు డాలర్, బంగారాన్నే నమ్ముకుంటారు. డాలర్ కు భద్రమైన, ఎక్కడైనా చెల్లే కరెన్సీగా నమ్మకం ఉండడం వల్లే ఇది జరుగుతుంది. డాలర్ను వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనలాంటి దేశాలకు వర్కౌట్ కావడం లేదు. అయితే డాలర్పై అతిగా ఆధారపడవలసిన పరిస్థితిని మాత్రం తగ్గించుకునే రూట్లు వెతుక్కునే పనిలో భారత్ సహా మరికొన్ని దేశాలున్నాయి. అలా చేసిన ట్రంప్కు కోపం పెరుగుతుంది. ఆల్టర్నేట్ కరెన్సీ కోసం చూస్తున్న దేశాలను టార్గెట్ చేసి మరీ ఎక్కడ కొట్టాలో అక్కడే గురి చూసి కొడుతున్నాడు ట్రంప్. ఇదంతా ఇంట్రడక్షన్. ఇప్పుడు ఎందుకంటే డాలర్తో పోలిస్తే రూపాయి క్షీణత ఆల్ టైంలోకి పడిపోయింది. ఇది ఎందుకన్నది ఇప్పుడు చూద్దాం. రూపాయి వాల్యూ పెరగాలన్నా, తగ్గాలన్నా కంటికి కనిపించేవి, కనిపించని ఫ్యాక్టర్స్ ఎన్నో బ్యాక్గ్రౌండ్లు పనిచేస్తూ ఉంటాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ తగ్గినా పరేషాన్, తగ్గకపోయినా పరేషాన్ అన్నట్లుగా ఉంది. ఎందుకంటే పడితే ఒకరికి లాభం, పెరిగితే మరొకరికి భారం. చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ల మధ్య రూపాయి నలిగిపోతుంది. అందుకే ఇప్పుడు డాలర్ విలువ $87.08గా నమోదైంది. ఇది రూపాయి చరిత్రలోని ఆల్ టైమ్. $1 $87 అంటే తేలిగ్గా తీసుకోవడానికి లేదు. రంగంలోకి దిగాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ ఇంతలా తగ్గడానికి చాలా కారణాలున్నాయి. ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ ను అబ్జర్వ్ చేస్తుంది ఆర్బీఐ. ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి $1 వాల్యూ $90కు చేరుతుందని అంటున్నారు. అలాగే సర్దుకుపోవడమా, చక్రం తిప్పడమా అన్నది ఆర్బీఐ, మార్కెట్లు, ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లు ఏం పని చేయాలన్నా డాలర్ల రూపంలోనే చేయాలి. సో మన రూపీస్ కి ఎక్కువగా ఖర్చు చేయాలి. దీంతో ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. ప్రెజెంట్ రూపీ సిచ్యువేషన్ ను కేంద్రం అబ్జర్వ్ చేస్తుంది. అమెరికా డాలర్ విలువ $87 దాటినా ఎలాంటి టెన్షన్ అవసరం లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే అంటున్నారు. రూపాయి చుట్టూ జరుగుతున్న ఫ్యాక్టర్స్ పై ఆర్బీఐ ఫోకస్ పెంచిందంటున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి ఎందుకు ఇంత క్షీణిస్తుందన్న మ్యాటర్ పై ఫోకస్ పెట్టి కొన్ని విషయాలు గుర్తించారు. ఫారిన్ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్ అమ్మేసి నిధులు తీసుకెళ్లిపోతున్నారు. అందుకే రూపీ మారకపు రేటుపై ఒత్తిడి పెరుగుతుందంటున్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి. అమెరికా ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ గా మారి ఉద్యోగ కల్పన పెరిగింది, నిరుద్యోగం తగ్గింది. సో అక్కడి వడ్డీ రేట్లు నిలకడగా ఉన్నాయి. అందుకే ఫారిన్ ఇన్వెస్టర్లంతా అమెరికా డాలర్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉండడంతో మనలాంటి దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసేసి అక్కడ పెడుతున్నారన్నమాట. గత నెల జనవరిలో ఏకంగా 48,000 కోట్లు వెనక్కి పట్టుకెళ్లారు. దీంతో డాలర్ కు డిమాండ్ పెరిగి రూపాయి డౌన్ అవుతుంది. అటు ముడి చమురు రేట్లు పెరగడం, దాంతో పాటి మన బిల్లు కూడా పెరిగి రూపాయిపైనే ఒత్తిడి పడుతోంది. ఇదే కాదు, మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఇది మరో కారణం. అటు రూపీ వాల్యూ తగ్గడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్ కు లేటెస్ట్ గా జవాబిచ్చింది. రూపాయి విలువను మార్కెట్లే నిర్ణయించాలన్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ ఇంతే ఉండాలన్న టార్గెట్ ఏమీ పెట్టుకోలేదన్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ క్లియర్ గా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ అని చూస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసని రూపాయి అంటుందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అవే చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అన్న కాన్సెప్ట్ కనిపిస్తోంది. అయితే ఇంటర్నేషనల్ గా రూపాయి కెపాసిటీని కాపాడుకోవాలంటే ఒక్క మార్కెట్లోనే కాదు,
అటు కేంద్రం అటు ఆర్బీఐ అన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా రూపాయితో డాలర్ వాల్యూ పెరుగుతూ పోతే దేశీయంగా ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం కూడా పొంచి ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ 87 రూపాయలకు చేరింది. అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్. అంటే రూపాయి మరింతగా పతనమవుతూ ఉండడానికి సిగ్నల్స్ పంపించింది. మరి ఇప్పుడు చేయాల్సింది చాలానే ఉంది. అలా వెయిట్ అండ్ సీ ఫార్ములా వర్కౌట్ కాదు అంటున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. వెంటనే రంగంలోకి దిగకపోతే రూపాయి సెంచరీ దాటుతుందంటున్నారు. మన దేశం చమురు అవసరాల కోసం చాలా వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్, యంత్ర పరికరాలను చాలా వరకు దిగుమతి చేసుకోవాల్సిందే. వాటన్నింటికీ డాలర్లలోనే చెల్లింపులు జరపాలి. అలా చేయడం వల్ల మన ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధిపై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే దిగుమతి చేసుకుంటే వంట నూనెలు, సహజ వాయువు, బంగారం, లగ్జరీ కార్లు, గడియారాలు కొనాలన్నా చాలా మోతెక్కిపోతాయి. ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీని ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఫారిన్ కరెన్సీలో లోన్లు తీసుకున్న కంపెనీలకు భారం పెరుగుతోంది. వడ్డీ, అసలు తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతోంది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే వ్యాపార సంస్థల లాభాల్లో కోతపడుతోంది. ఖర్చులు తడిసి మోపిడవుతాయి. స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు తప్పవు. ఇవే కావు, విదేశాల్లో ముఖ్యంగా అమెరికా వంటి దేశాలకు ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను పంపే తల్లిదండ్రులపై భారం చాలా పెరిగిపోతుంది. యూనివర్సిటీ ఫీజులు, పిల్లల రోజువారీ ఖర్చుల కోసం ఎక్కువ రూపాయలు పెట్టి వాటిని డాలర్లుగా మార్చి పంపాలంటే తడిసి మోపిడవుతోంది. ఇది భారతీయ తల్లిదండ్రులకు పెనుభారమే. లోన్లు, ఇతర అప్పులు ఎక్కువ చేయాల్సొస్తుందన్నమాట. డాలర్తో రూపాయి విలువ తగ్గితే మన దేశం నుంచి వస్తువులు, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ చేసేవారికి మాత్రం లాభం జరుగుతోంది. మన దేశం నుంచి ఐటీ సేవల ఎగుమతులు చాలా ఎక్కువ. మెడిసిన్స్, వజ్రాభరణాలు, దుస్తులు, ఇంజనీరింగ్ విడిభాగాలు, ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతవుతున్నాయి. ఈ రంగాల కంపెనీలు మాత్రం ఎక్కువ ఆదాయాలు, లాభాలు నమోదు చేసే వీలుంటుంది. అంటే రూపాయి విలువ తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మన ఎగుమతులు చాలా తక్కువ ధరలకు లభించి సరుకులకు గిరాకీ పెరుగుతోంది. అంటే బయటి వారు $1 పెడితే ప్రస్తుతం లెక్క ప్రకారం 87 రూపాయలకు ఇచ్చినట్లు లెక్క. ఆ లెక్కన మన వస్తువులు కొనేవారికి చాలా బెనిఫిట్ జరుగుతోంది. అదే సమయంలో మన వాళ్లకు ఆర్డర్స్ కూడా పెరుగుతాయి. మరోవైపు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్న మనవారు మన దేశంలోని వారి కుటుంబీకులకు పంపే నగదు వాల్యూ పెరుగుతోంది. అంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మనవాళ్లు $1150 పంపితే ఇండియాలోది ₹1,00,000 వాల్యూకు సమానమన్నమాట. చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడి వాళ్లు పంపితే ఇక్కడ వారి సంబంధికుల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఫైనల్ గా డాలర్తో రూపాయి వాల్యూ తగ్గితే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. అంటే ఎక్కువ మందిపై సరుకులు ధరలు పెరిగి ఎఫెక్ట్ చూపుతుందన్నమాట. అయితే డాలర్కు ఆల్టర్నేట్ పేమెంట్స్ చేసేందుకు ఇండియా మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో రూపాయి కరెన్సీని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలిపే ప్రయత్నాలు అంతగా వర్కౌట్ కావడం లేదు. అన్ని దేశాల బ్యాంకుల కరెన్సీ నిల్వల్లో 60% వాటా డాలర్లదే ఉంటుంది. ఆ నిల్వలు ఆయా దేశాల సొంత కరెన్సీల వాల్యూ పైన ఎఫెక్ట్ చూపుతాయి. కేంద్ర ప్రభుత్వం రష్యా, యుఏఈలతో పాటు మరికొన్ని దేశాలతో రూపాయల్లో ట్రేడ్ మొదలుపెట్టింది. డాలర్పై ఆధారపడడం తగ్గితే డాలర్ నిల్వలను భారీగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి తప్పుతోంది. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు సాధించడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నా అది అంతగా వర్కౌట్ కావడం లేదు. డాలర్, యూరోల మాదిరిగా రూపాయి అందరి ఆమోదం పొందకపోవడమే కారణం. భారత్కు భారీ వాణిజ్య లోటు కూడా ఉంది. దీంతో మన రూపాయి విలువపై నెగటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. పైగా డాలర్ను వదిలేయడం రష్యా, చైనా వంటి వాటితో పోలిస్తే ఇతర దేశాలకు అనుకున్నంత ఈజీ కాదు. రూపాయిని కాపాడుకోవాలంటే కేంద్రం చేయాల్సింది చాలా ఉంది. దేశంలోని ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీస్ పెంచాలి. స్వదేశంలో పరిశ్రమలకు ఊతమివ్వాలి. ఎగుమతులను ప్రోత్సహించాలి. ఫారెన్ ఇంపోర్ట్స్ పై ఆధారపడడం తగ్గించాలి.
దాంతో డాలర్కు గిరాకీ తగ్గి వాణిజ్య లోటు దిగి వస్తుంది. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచి చమురు దిగుమతులను భారీగా తగ్గించాలి. ఎందుకంటే మనం డాలర్లలో చెల్లింపులు ఎక్కువగా చేసేది చమురు కోసమే. ఇందుకోసమే ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది. యూరో, యెన్, యువాన్ నిల్వలను పెంచుకుని డాలర్పై ఆధారపడడం క్రమంగా తగ్గించాలి. రూపాయల్లో వాణిజ్యానికి ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఇప్పటికీ కొన్ని దేశాలతో ఈ తరహా ఒప్పందాలున్నాయి. అది రూపాయికి మంచి పరిణామమే. అయితే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డాలర్కు ఆల్టర్నేట్గా చూసే దేశాలపై 100% టారిఫ్లు పెంచుతున్నారంటున్నారు. ఇతర దేశాలు రూపాయితో వాణిజ్యం జరపాలనుకుంటున్న భారత్ ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటుందన్నది కీలకం. సో ఫైనల్గా రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే దీనికి పరిష్కారంగా కనిపిస్తోంది. మరి ఎలాంటి ఎఫర్ట్స్ ఉంటాయో చూడాలి. సో రూపాయి తగ్గుతుందంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మరి వాటిని సెట్ చేయాలి. అలాగే వదిలేస్తే ఇంకిన్ని సమస్యలు తప్పవు. మరి రాబోయే రోజుల్లో రూపాయి రూట్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.